పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకుని జోష్లో ఉంది టీడీపీ. ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ టార్గెట్ అంటోంది. పులివెందుల అసెంబ్లీ సీటుపై గురిపెట్టారు తమ్ముళ్లు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఆయనపై అనర్హత అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగించబోతుందా? జగన్ అసెంబ్లీకి వస్తారో రారో స్పష్టత ఇవ్వాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీ వేసే స్కెచ్ కు జగన్ ప్రతి వ్యూహం ఎలా ఉండబోతోంది? జగన్ ను ఓడించడం చంద్రబాబుకు సాధ్యమేనా? పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలు వస్తాయా? జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది అధికార తెలుగుదేశం. ఈ ఫలితాలు టీడీపీలో మంచి జోష్ పెంచాయి. జగన్ ఇలాకాలో మొదటిసారి టీడీపీ జెండా ఎగరవేసింది. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక జెడ్పీటీసీ గెలిస్తేనే ఇంత జోష్ ఉంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఎమ్మెల్యే సీటును కూడా ఆయనకు లేకుండా చేస్తే ఇక టీడీపీకి తిరుగు ఉండదన్న వ్యూహానికి సైకిల్ పార్టీ పదును పెడుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్నది తెలుగుదేశం లక్ష్యం. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా సంగతి పక్కన పెడితే అసలు ఎమ్మెల్యే పదవే లేకుండా చేస్తే మొత్తం అకౌంట్ సెటిల్ అవుతుందని కొందరు టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలన్నది అధికార పార్టీ నేతలు చెప్పే వివరణ. ప్రతిపక్ష నేత హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి వాదన మరోలా ఉంది. అసెంబ్లీలో అధికార కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలున్నాయి. ఇక ప్రతిపక్షంలో కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఈ లెక్కన వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఆ పార్టీ డిమాండ్. ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నకి లేఖ రాశారు. అయితే అందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. జగన్ ని కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తిస్తామని అధికార పక్షం పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చేసింది. దీంతో జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. మరోవైపు తమకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ అధినేత జగన్ భీష్మించారు. అందులో భాగంగా జగన్ గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. ఏ చర్యలు తీసుకున్నా తమ నిర్ణయంలో మార్పు ఉండదని జగన్ తేల్చి చెప్పేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో తాజాగా స్పీకర్ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజాస్వామ్యం గురించే మాట్లాడే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మరోసారి సూచించారు. అసలు అసెంబ్లీకి వస్తారో రారో అనే విషయంపై జగన్ స్పష్టతనివ్వాలని స్పీకర్ అల్టిమేటం ఇచ్చారు. స్పీకర్ అయ్యన్న తాజా కామెంట్స్ చూస్తుంటే జగన్ అసెంబ్లీ బహిష్కరణ అంశాన్ని పావుగా వాడి సరికొత్త ప్లాన్ తో ఆయన్ని లాక్ చేయడానికి టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. జగన్ తో పాటు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై న్యాయ కోవిదులతో చర్చిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా జగన్ పై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నిక జరుగుతుందని, జెడ్పీటీసీ ఉప ఎన్నిక వ్యూహాన్ని మళ్లీ రిపీట్ చేసి జగన్ ను ఇంటికి పంపేయొచ్చని టీడీపీ స్కెచ్ వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది మాత్రమే అయిన నేపథ్యంలో జగన్ పై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికకు వెళ్లడం అంత ఈజీ కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి టీడీపీ ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనుకుంటుందో సస్పెన్స్ గా మారింది. గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. అంతేకాదు 2019 ఎన్నికల ముందు కూడా జగన్ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి పాదయాత్ర చేశారు. అయితే అప్పట్లో బాబు జగన్ పై అనర్హత వేటు పడలేదు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంత ధైర్యం చేసి జగన్ పై అనర్హత వేటు వేసినా వైసీపీ కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కోర్టులో కేసు తేలడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. మరోవైపు జగన్ ప్రతిపక్ష హోదా అంశం కూడా న్యాయస్థానంలో పెండింగ్ లో ఉంది. ఇలాంటి సమయంలో జగన్ పై అనర్హత అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ పాచిక పారుతుందా, మిస్ఫైర్ అవుతుందా అనే విషయాన్ని వేచి చూడాలి.